హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. అక్కడ మనం బీసెంట్ రోడ్ నుంచి ఇప్పుడు మెట్రోకి వచ్చేసాం. ఇక్కడ ఏం తీసుకున్నాము ఏంటన్నది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే కనుక ఇప్పుడు నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే లెంత్ బాగా ఎక్కువ వచ్చింది. ప్లస్ కొద్దిగా క్లారిటీ లేదనమాట, ఎందుకంటే వాళ్ళు చూసేటట్టు తీయం కదా, కొన్ని వాటికి పర్మిషన్స్ ఉండవు కదా, అందుకని చెప్పేసి ఏదో జస్ట్ అట్లా తీసేసాను. కొద్దిగా క్లారిటీగా తీయలేదని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక ఇక్కడ ఉన్నాము, మెట్రోలో ఉన్నాం కదా. అన్నీ ఇక్కడ వచ్చేసి కొన్ని ప్రైజెస్ అయితే కనుక తక్కువ ఉంటాయి, కొన్ని అయితే కనుక నార్మల్గా మనకు బయట అంత దొరుకుతుంది అలానే ఉంటాయి అన్నమాట. అది తక్కువైన ప్రైజెస్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా షాప్ ఉండి అలాంటి వాళ్ళకి తీసుకున్నారంటే వాళ్ళకి బెనిఫిట్ తప్ప, మనం ఇట్లా మన నెలవారీ సరుకులు అలా అంటాం కదా, అలా తీసుకుంటే కనుక మనకు అంత బెనిఫిట్ ఉండదు అనమాట. ఈ బౌల్ వచ్చేసి 90 రూపీస్. తీసుకుందాం అనిపించింది కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను సైలెంట్గాని. తీసుకున్నాము కొన్ని ఐటమ్స్, చూపిస్తాను బిల్లింగ్ వేయించినప్పుడు చూపిస్తాను అనమాట. ఇదంతా కూడా తిరిగి మొత్తం అంతా చేసి వచ్చేటప్పటికి మా కాళ్ళు మాత్రం రేంజ్లో ఇంకా ఉంది, చూపిస్తాను చూడండి. ట్రెండ్ సెట్ మాల్కి కూడా వెళ్ళాం ఇక్కడి నుంచి. ఏంటో ఆ రోజు పిచ్చిగా తిరిగేసాం అనమాట. మాకు ఇంకా అదుపు లేకుండా తిరిగేసాము. ఇవి ఇలాంటి వాటి మీద మనకు తక్కువ పడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ లిక్విడ్స్, డిటర్జెంట్స్ మొత్తం వీటన్నిటి మీద తక్కువ పడుతుంది అనమాట. మనకు బయట దాని మీద కన్నా ఒక 5 to 10 రూపీస్ అట్లా తక్కువ పడుతుంది. ఇక్కడ స్క్రబ్స్ వీటి మీద అది కూడా ఇవి తీసుకున్నాను అనమాట నేను. స్క్రబ్స్ చాలా తక్కువ ఉన్నాయి లేవని చెప్పేసి. ఇక్కడ ఇవి చూస్తున్నారు, ఇవి ఎందుకు చూపించానంటే పర్టికులర్గానే ఇక్కడ ప్లాస్టిక్ చీపురు అని ఉన్నది, అది చూసాను అనమాట. నాకు ఎందుకనో అదైతే మనకు బెటర్ కదా, ఎప్పుడు ఈ కుచ్చు ఉంటుంది కదా కింద, కుచ్చు పొలాలు ఉంటాయి కదా, ఆ ఊడిపోకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక ప్లాస్టిక్ చీపురు తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి నాకు 150 అట్లా పడింది. మనకి అమెజాన్లో కూడా చూశాను, రివ్యూస్ కూడా బాగున్నాయి. ప్లస్ ఏంటంటే నేను అప్పుడే దగ్గర వెళ్ళొచ్చి 10 days అవుతుంది. ఈ 10 daysలో కూడా నాకు బాగానే అనిపించింది అనమాట. ఇది వాడుతున్నప్పుడు కూడా నాకు కొద్దిగా బాగానే అనిపించింది. అందుకని చెప్పేసి సర్లే అలా వీడియో పెడతాం కదా, అప్పుడు చెప్పొచ్చులే అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. అదే డైలీ రొటీన్ లాగ్స్ ఉంటాయి కదా, అందులో చూపిస్తాను అనమాట. ఇందులో పర్టికులర్గా చూపించలేదు, వెనకాల కింద వేసేసాము అది. ఎందుకని చెప్పేసి పైన అంటే మా పాప కూర్చుందో చూసారా, పాప కూర్చుంది కదా అని చెప్పేసి కింద పెట్టేసాం అనమాట. ఇదనమాట మా ఓవరాల్. ఇదే అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రెండ్ సెట్ మాల్కి వెళ్ళిపోతున్నాం. చూసారు, ఇప్పటికీ ఈవినింగ్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మేము ట్రెండ్ సెట్ మాల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ చూసారు ఎంత ఖాళీగా ఉన్నదో. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా ఏంటంటే మెయిన్ ఈ బట్టలు అనమాట, ఎక్కువ బట్టలు ఉంటాయి. బట్టలన్నీ కూడా ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇక్కడ ట్రెండ్ సెట్ మాల్ ఇప్పటికి మేము వెళ్ళి దగ్గర 2 years అవుతుంది. ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మరి కోవిడ్ వల్ల ఏంటో మనకైతే తెలియదు, కానీ కొన్ని షాప్స్ అయితే అసలు తీసలేవన్నమాట, క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ కూడా అంత తీయకూడదు. ఇక్కడ చూసారు, ఈ షాప్ అయితే మొత్తానికి క్లోజ్ చేసేసారనమాట. మరి తీస్తారో మరి లేదు తెలియదు. చూసారు కదా, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా, నాకైతే కనుక బాగా నచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము కొన్ని. చూసారు కదా, మనకి విజయవాడ ఈ ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, ఈ లోపల నుంచి మొత్తం అంతా గ్లాస్ మూలన మనకి ఫ్లైఓవర్ బాగా కనబడుతుంది క్లియర్గాని. ఇలా మొత్తం ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చేటప్పటికి చూసారు కదా, ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ చేస్తారంట త్వరలోని. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మొత్తం అన్నీ కూడా మనకి బట్టలే ఉంటాయి, మెన్స్, ఉమెన్స్ అండ్ కిడ్స్ వేర్. మొత్తం అంతా కూడా కిడ్స్ వేర్ పైన అనుకుంటా, ఐ థింక్ సో, అంత ఐడియా లేదు. ఇక్కడ మెన్స్ ఉన్నాయి మెయిన్. ఇవన్నీ కూడా, ఈ షాప్స్ అన్నీ కూడా త్వరలో ఓపెన్ చేస్తారంట. ఇంకా అయితే కనుక ఓపెన్ చేయలేదు మనకి, మరి ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారన్నది తెలియదు అనేసి అన్నారనమాట. అక్కడ వాళ్ళని అడిగాము ఎప్పుడు ఓపెన్ చేస్తారనేసి, ఏంటంటే ఇంకా తెలీదు అన్నట్టుగా చెప్పారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చేసి మనకి జ్యువెలరీ ఐటమ్స్ అండ్ పిల్లలకైతే కనుక గిఫ్ట్స్, అంటే అదే టెడ్డీ బేర్స్ గిఫ్ట్స్ మొత్తం అన్నీ కూడా గిఫ్ట్స్ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ అవి ఉంటాయి కదా, అవన్నమాట. ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను చూడండి, కదా ఎందుకు బాగా నచ్చింది.
వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా కొద్దిగా తీయకూడదు అన్నారు కానీ మనం ఆగుతామా? ఈ వీడియో అనేటప్పటికి అదో ఇదిలోకి వెళ్ళిపోతాం కదా, అలా తీసాను అనమాట. ఇది ఇక్కడ ఏదో ఒకటి చూశాను, అది అక్కడ చేయి పడుతుంటే వాళ్ళు అన్నారు అలా చేయి టచ్ చేయకూడదు. ఇది ఓన్లీ గ్లాస్ ఉన్నది. ఇంకోండి ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది. అవి కొద్దిగా క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను, కానీ కాస్ట్ అయితే కనుక ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇవన్నీ కూడా కాస్ట్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి, అసలు ఇంక చెప్పక్కర్లేదు మనకి కాస్ట్ గురించి. ఇక్కడ ఇంకెందుకులో వచ్చిందని చెప్పేసి ఇంకొచ్చేసాం అనమాట సైలెంట్గాని. ఇక్కడ కిడ్స్ వేర్ ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడ చూసారు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకైతే కనుక చాలా బాగా నచ్చినాయి. కానీ తీసుకుందామంటే కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి సైలెంట్గా వచ్చేసాం. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే ఇక్కడ గేమింగ్ అనమాట, గేమ్స్ ఆడడానికి. ఇంకోండి లోపల గేమ్స్ ఆడడానికి ఉంటుంది. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఫుడ్కి సంబంధించి మనం ఇక్కడ ఫుడ్ తింటాం కదా, అది మొత్తం అంతా కూడా ఇక్కడ ఉంది థర్డ్ ఫ్లోర్లో. ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి సినిమా అనుకుంటా, సినిమా థియేటర్స్ ఉన్నాయి, 2-3 ఉన్నట్టున్నాయి. ఇక్కడ లోపలికి వచ్చేసాను చూడండి, మా అమ్మాయి ఆనందం చూడండి. గేమ్స్ అన్నీ చూసేటప్పటికి ఫుల్ యాక్టివ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తుంటే కనుక మీకు ఇంకా చూపిస్తాను చూడండి. ఈ బైక్ రేసింగ్ ఇది ఉన్నది, ఇది ఒకటి ఉన్నది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు ఫ్రీగా ఆడినవారు అనమాట. ఒక మనిషికి వచ్చేసి 500 పే చేయాలి. 500 పే చేస్తే వాళ్ళు ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డు మనం 3 times కింద వాడుకోవచ్చు. అది కూడా ½ an hour మాత్రమే. ఒక కార్డు పైన ఇప్పుడు మనం ఒకళ్ళు మాడామనుకోండి, ఒక పర్సన్కి 500 కదా, ఆ కార్డు మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ½ an hour మాత్రం. ఇక్కడ ఏ గేమ్ అన్నా కూడా ఒక ½ an hour వాడితే, అట్లా 3 times వాడామనుకోండి ఇప్పుడే మనకు ఆ కార్డు అయిపోతుంది. అలా కాకుండా ఇదొకటి బాగా నచ్చింది, బాగుంది కదా ఇదొకటి. ఇది కూడా గేమింగ్ అనమాట, గేమ్ ఆడడానికి ఇది కూడా అదనమాట. ఇక్కడ మేము మా అమ్మాయి కోసం అని చెప్పేసి సర్లే ఆడుతుంది కదా అనేసి ఇక్కడ ఒక దానికి తీసుకున్నాం కార్డు 500 పెట్టి. మళ్ళీ ఇది ఇంకొక 2 times యూజ్ చేసుకోవడానికి ఉంది. 500 అంటే ½ an hour ఇచ్చారనమాట. ఈ 500 కార్డ్ని 3 times వాడుకోవచ్చు అంట మనం. ఈ పిల్లలు ఎలాంటి వాటికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అందుకని చెప్పేసి సర్లే వదిలిపోతే కొని అనేసి మనం ఇంకేం కొనలేదు కదా, అందుకని చెప్పేసి ఇలా వీటిలో పిల్లలకైతే కనుక ఇలాంటి వాటికి బాగా నచ్చుతుంది కదా అనేసి ఇది తీసుకున్నాం అనమాట. ఫుల్ యాక్టివ్ అయిపోయింది మా అమ్మాయి అయితే కనుక, ఫుల్గా ఆడేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసింది. మాకు కూడా హ్యాపీ అనిపించింది. ఇలా ఇంకొక 2 times కూడా తీసుకెళ్ళవచ్చు మనం. విజయవాడది వెళ్ళినప్పుడు ఇంకొక 2 times మనం మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. ట్రెండ్ సెట్ మాల్కి వెళ్ళామంటే కనుక ఆడిపిస్తారు. ఆ కార్డు ఉంటేనే కనుక, ఆ కార్డు ఉంటేనే ఆడిపిస్తారంట. ఇంకొక 2 times అంటే 3 times అని చెప్పాను కదా కార్డుకి వచ్చేసి. చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇక్కడ మా అమ్మాయి కార్ నడిపేస్తుంది. ప్లే ఏరియా కదా, పిల్లలందరికీ కూడా ఫుల్ యాక్టివ్ అయిపోతారు అనమాట. చాలా బాగుంది. వాళ్ళకైతే కనుక బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు ఇలాంటి వాటికి. డెఫినెట్గా ఎవరన్నా పిల్లలు ఇలా ఉంటే కనుక డెఫినెట్గా ఇలాంటి వాటికి రండి. మిగిలినవి కొన్నా కొనకపోయినా కానీ ఇలాంటి వీటికైతే కనుక బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. చూసారు కదా అక్కడైతే కనుక జంప్ చేస్తున్నారు ఈ పిల్లలందరూ కూడా. ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి క్రికెట్. అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి ఇంకా చూపిస్తాను చూడండి, నాకు ఇంకా ఐడియా లేదు కానీ క్రికెట్ ఒకటి బాగా, అదొకటి పెద్దవాళ్ళకి అయితే కనుక క్రికెట్ ఒకటి బాగుంది. వాళ్ళు బౌలింగ్ వేయడం అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ అని మనం నుంచోగానే వాళ్ళు బౌలింగ్ వేస్తారు, లోపల నుంచి వస్తుంది. అది ఆటోమేటిక్గా అనుకుంటుంది సిస్టమ్ అనేది. ఇది విజయవాడ మనకి బెన్ సర్కిల్ ఇక్కడే ఉంది కదా, మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను ట్రెండ్ సెట్ మాల్ అని చెప్పేసి. మనకి బెన్ సర్కిల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. మీకు పెద్ద మాల్ ఇది ట్రెండ్ సెట్ మాల్ అని చెప్పేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళొచ్చు అనమాట. ఇలా పిల్లల కోసం అన్నా కానీ, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు అలాగన్నా కానీ
కాకపోతే మనం మనీ పే చేయాలి కాబట్టి కొద్దిగా దాన్ని బట్టి చూసుకుని వెళ్ళొచ్చు. ఒక పర్సన్కి 500 కదా. చూసారా బాల్స్ ఎలా పడి దొల్లుతున్నారు. అసలు పిల్లలు అయితే కనుక ఒక రేంజ్లో ఉన్నది, వాళ్ళకే హ్యాపీనెస్. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే కనుక. ఫుల్ హ్యాపీ అనమాట, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్గా వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా చిన్న పిల్లలు ఒక 10 ఇయర్స్ వరకు ఎలా ఉంది, ఆ 10 ఇయర్స్ దాటితే కనుక ఎలా లేదనమాట. ఇక్కడ చిన్నపిల్లల నుంచి అంటే మనకి తెలిసి వస్తుంది కదా, కొంతమంది 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఎలా ఉందన్నమాట. ఇది ఎక్కుతుందేమో అనుకున్నాము, కానీ కొద్దిగా భయపడింది అనమాట. ఇటు సైడ్ ఇది ఉన్నది, ఎక్కడానికి అంతలా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదొకటిని ఆ బాల్స్ ఇవి ఒకటి బాగా నచ్చినాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోస్ అన్నీ మరి మీకు నచ్చుతున్నాయి. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ మనకి వ్యూస్ అయితే కనుక ఎక్కువ ఉంటున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ ఇంకా తక్కువ ఉన్నారు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీరు పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వ్యూస్ అయితే కనుక ఎక్కువే ఉంటున్నాయి, మనకి వ్యూస్ 400 500 అట్లానే ఉంటున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే వీటికన్నా తక్కువే ఉన్నారు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ కూడా. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, చాలా ట్రై చేస్తున్నాను అనమాట. ట్రై చేయడం అంటే మామూలు ట్రై చేయడం కాదు, చాలా ట్రై చేస్తున్నాను. మంచి మంచి వీడియోస్ కోసమే నేను చూస్తున్నాను, ఇట్లా కంటెంట్ ఉన్న వీడియోస్. ఇది అనుకోండి, వెళ్ళారు అంటే కనుక మనకి యూజ్ అయ్యేటట్టు ఉన్నవి అని అనిపించినవి, అండ్ అట్లానే ఎంటర్టైన్మెంట్ మొత్తం అన్ని వీడియోస్ మన దాంట్లో ఉన్నాయన్నమాట. ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తాం ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు అవన్నీ చూడగలుగుతారు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు వెంటనే చూడొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక పిల్లలు ఆడేసుకుంటున్నారు. ఇది అంతా మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ చూసారు కదా, ఈ కార్లోకి వచ్చేది మళ్ళీను. ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ఆడుతున్నారనమాట. పిల్లలకి అన్నీ 4 రకాలు చూసేటప్పటికి ఏంటంటే ఒక దాని మీద ఉండాలనిపించదు, అలా 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 తిరిగి ఆడుకోవాలనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా. ఇందులో మాత్రం కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలు అయితే కనుక ఫుల్ హ్యాపీ అయిపోయారు ఫ్రెండ్స్. డెఫినెట్గా ఎవరైనా వెళ్ళే వాళ్ళే ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళండి. పిల్లలకైతే కనుక ఫుల్ ఎంజాయ్మెంట్ ఉందన్నమాట ఇందులో. ఇంకొకటి కూడా ఉన్నాయి, వాటికి అవి కూడా చూపిస్తాను చూడండి. వాటిల్లో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు.
అది ఏంటంటే అది కదిలేదు కాదు, జస్ట్ మనల్ని తిప్పుతాయి కదా అవన్నమాట. అది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా కెమెరా అటు ఇటుగా అయ్యింది. ఇది ఒకటి బాగుంది, వాళ్ళకి ఏంటంటే బెలూన్స్ వచ్చినట్టు కనబడుతున్నాయి అనమాట. ఇవి థర్మాకోల్ బాల్స్ కదా, స్మాల్ బాల్స్, అవి ఒకటి బాగున్నాయి, వాళ్ళకి బాగా నచ్చినాయి. ఇంకోండి ఇవన్నీ కూడా గేమ్స్ అనమాట. గేమ్స్ మొత్తం అన్నీ కూడా గేమ్సే, ఫుల్ ఆడుకోవచ్చు. పిల్లలు అయితే కనుక ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పిల్లలు ఏంటి పెద్దవాళ్ళతో సహా అందరూ ఆడుతున్నారు అనమాట. వీటన్నిటికీ కూడా మనం మనీ పే చేయాల్సిందే, ఏవి కూడా ఫ్రీగా ఆడడానికి లేదు, అన్నీ మనీ పే చేయాల్సినవే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దానికి మనకి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు, అది కూడా ఒక్క దాని మీదే హాఫ్ అన్ అవర్ అనమాట. మళ్ళీ ఈ హాఫ్ అన్ అవర్ ఇంకో గేమ్ ఆడదాము అనడానికి కూడా లేదు మనకి, ఒక గేమే హాఫ్ అన్ అవర్ ఆడాలన్నమాట. నేను మా హస్బెండ్ అలా తిరుగుతున్నాం, అది ఆడుకుంటా ఉంది, అది చూస్తూ ఉంది. నేను ఎక్కడ ఏదో బాస్కెట్బాల్ ఏదో ఉంటుంది ఆడాను అనమాట, జస్ట్ అలా. అది ఏంటంటే ట్రయల్స్ వేనిస్తారనమాట అక్కడ. అని దీనికి మనం 50 రూపీస్ ఉంటాయంట, ఇంటూ మరి 50 ఉంటాయంట. మా అమ్మాయికి ఆ చాక్లెట్లు చూడగానే టెంప్ట్ అయిపోయింది. ఆ చాక్లెట్లు, అమ్మ చాక్లెట్లు వస్తాయి, అమ్మ చాక్లెట్లు వస్తాయని తప్ప అవి ఎలా వస్తాయి ఏంటని అడిగితే, అక్కడ గేమ్ ఉంటుందండి, ఒక గేమ్ ఆడాలి, ఆ గేమ్ ఆడితేనే కానీ ఆ చాక్లెట్స్ రావు బయటికి అనేసి అన్నారనమాట. ఇంక సర్లే గేమ్ వాళ్ళకేమో ఆడడం రాదు కదా, సర్లే ఎందుకులే మళ్ళీ మనం పెట్టుకుంటూ బయట రావేంటి అని చెప్పేసి ఇంక ఊరుకున్నాము. మొత్తం అన్నీ ప్రెస్ చేసింది, చుట్టూ అంతా తిరిగి రౌండ్ సర్కిల్ మొత్తం అంతా తిరిగి చుట్టూ అంతా ఉన్నాయన్నమాట చాక్లెట్స్. ఎక్కడన్నా వస్తాయేమో ట్రై చేసింది పాపం, ఎక్కడా రాలేదు. అందులో చూసారా ఎన్ని చాక్లెట్స్ పెట్టారు, చూస్తున్నారు. బయటకు వస్తాయేమో అని పాపం ఎంతలా ట్రై చేసిందో. సర్లేమ్మా బయటికి వెళ్ళాక కొనుక్కుందాం అంటే, కాదు నాకు అందులో కావాలని అక్కడ ఇంకా అలా రౌండ్ తిరుగుతూనే ఉంది, అవి వస్తాయేమో అని చెప్పేసి చాలాసేపు వరకు పాపం. కానీ అది మోసపోయింది, అక్కడ గేమ్ ఆడాలన్నారని చెప్పేసి ఇంకా ఆడలేదన్నమాట. వీటన్నిటికీ కూడా ఏవో పాయింట్స్ ఉన్నాయి అంటున్నారు. మేము ఇంకా అంత పర్టికులర్గా అడగలేదు, అంత ఆడేవాళ్ళు కూడా ఎవరు లేవులే అని చెప్పేసి ఇంక ఊరుకున్నాం అనమాట. అదొకటి బాక్సింగ్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గేమ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 30 ఎన్నో ఉంటాయి గేమ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఒకే ఒక మైనస్ ఏంటంటే, ఒకే గేమ్ మీద 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉండాలంటే ఎవరు ఉంటారండి, ఎవరు. ఈ చిన్నపిల్లలు అయితే అసలు హాఫ్ అన్ అవర్కి బోర్ కొట్టేసింది, వాళ్ళకి ఆడుకున్నారు కానీ పాపం ఇది ఒకటి బాగా బోర్ కొట్టేసింది. ఇక్కడ నేను ఆడుతున్నాను, ఏం చేయాలి తెలియక. అది అక్కడ ఆడుతుంటే ఇక్కడ నేను వచ్చి బాస్కెట్బాల్ ఆడుతున్నాను. ఇదొకటి వేయడానికి వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉన్నదన్నమాట. వేయడం రావట్లేదు పాపం. అందులో ఎక్కి తీసుకుందాం అనుకున్నది పాపం, ఎక్కేసింది పైకి మ్యాక్సిమం. ఇప్పుడు నేను ఆడుతున్నాను.
ఇంకోండి ఇది వచ్చేసి క్రికెట్ అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు వేస్తున్న డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఇక్కడ మనం ఉంటే కనుక అక్కడ డిస్ప్లేలోంచి బాల్ పడుతుంది. అలా ఉందనమాట, ఆటోమేటిక్ అనుకుంటా. ఇక్కడైతే కనుక మనకి తాళం వేసారు. ఇది ఒకటి బైక్ రేసింగ్ అనమాట. ఇది ఆడింది లేదు, చేసింది లేదు, కానీ ఇక్కడైతే కనుక ఫుల్ భయపడిపోయింది. పాపం ఏడ్ చేసింది అనమాట. అదేంటంటే ఆ బైక్ ఉంది కదా, అట్లా ఊగి జంప్ చేసేటప్పటికి ఏమైందంటే భయపడింది అనమాట. ఏడ్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ వీళ్ళిద్దరు ఇంకో నెక్స్ట్ లెటర్ వీళ్ళిద్దరు దిగిపోయారు. నాకైతే చాలా భయం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ ఇది చిల్లీస్ అనేసి మనకి ఇక్కడ అంటే గంగూర్ అటు సైడ్ ఉన్నట్టుంది చిల్లీస్ అని చెప్పేసి అక్కడ ఉందన్నమాట. ఇక్కడ బిర్యానీ తిన్నాం, గుడికి వెళ్ళొచ్చి మరి మేము బిర్యానీ తిన్నాం. అంతే, రెస్టారెంట్కి వెళ్ళా ఉంటా అంతే కదా. అలా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియో అనేది ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. నేను మా హస్బెండ్ మేము ఇద్దరమే కదా వెళ్ళింది, అందుకే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. డెఫినెట్గా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, కీప్ స్మైలింగ్. Please subscribe my channel.